సం సం సామవేదం విగుణ సులలితం నిత్యతత్వస్వరూపం సం 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 సావధానం సకల దిశయశం రామదూతం నమామి. పర్ఫెక్ట్ రైటింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, పర్ఫెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ డైరెక్షన్ అండ్ పర్ఫెక్ట్ మ్యూజిక్, ఇలా హనుమాన్ మూవీలో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇండియాలో బాహుబలి త్రిబుల్ తర్వాత టాప్ 3rd ప్లేస్లో ఉండేది ఈ హనుమాన్ మూవీని. తెలుగు సినిమా ఖ్యాతినే పెంచేసింది ఈ సినిమా. నేనేం ఈ సినిమాని పొగడాలని ఈ వీడియో చేయలేదు, ఎందుకంటే ఈ మూవీని పొగడాలన్న మాటలు రావడం లేదు. అంత అద్భుతంగా ఉంది మూవీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రశాంత్ వర్మ, ది టిపికల్ తెలుగు డైరెక్టర్. సో ఈ వీడియోలో జై హనుమాన్ మూవీ అప్డేట్స్ గురించి, అలాగే జై హనుమాన్ మూవీ స్టోరీ పై ఉన్న థియరీస్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ రోల్ ద ఇంట్రో అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే తీసింది. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ as సీరియస్. ఈ షార్ట్తో హనుమాన్ మూవీ ముగుస్తుంది, కానీ అదే నిజమైన ముగింపు అయితే కాదు. హనుమంతుడి ఫేస్ని ఎక్కడ రివీల్ చేయలేదు, ఎందుకంటే ఫేస్ రివీల్ చేస్తే పార్ట్ 2లో థ్రిల్ని మిస్ అవుతారనే ఉద్దేశం. బట్ పార్ట్ 2లో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారు మేకర్స్. జై హనుమాన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. యాజ్ పర్ మేకర్స్ ఈ మూవీ January 5th, 2025 రిలీజ్ అవుతుంది, అంటే నెక్స్ట్ సంక్రాంతికి అన్నమాట. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ అంత పెద్ద ప్రాజెక్ట్ని కేవలం ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే 9 monthsలో అంత పెద్ద ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేస్తారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అలాగే హనుమంతుడి రోల్ కోసం ఒక పెద్ద హీరోనే సెలెక్ట్ చేయనున్నారని టాక్. ఆ లిస్ట్లో చిరంజీవి, రాణా కూడా ఉన్నారని ఫిల్మ్ నగర్లో టాక్. ఏదైతేనేం లెట్స్ హోప్ ఫర్ గుడ్. అన్ని సక్రమంగా జరిగితే వచ్చే సంక్రాంతికి కూడా మనదే పై చేయి. అండ్ అలాగే జై హనుమాన్లో మెయిన్ లీడ్ కూడా హనుమంతుడేనట. ఇన్ని హై మూమెంట్స్తో ఈ మూవీ వస్తుంది. అలాగే హనుమాన్ మూవీ లాస్ట్ 5 minutesలో మనం ఏదైతే థ్రిల్ ఫీల్ అయ్యామో అదే థ్రిల్ జై హనుమాన్ మూవీలో 2.5 hours అదే థ్రిల్ ఫీల్ అవుతామని ప్రశాంత్ వర్మ గారు 50 days ఫంక్షన్లో చెప్పారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మూవీ మేకర్స్ ఈ మూవీపై ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక్కడ. కానీ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేస్తున్న విషయం ఏంటంటే హనుమాన్ మూవీ OTT రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఒక డేట్ ఫిక్స్ అయింది, కానీ ఆ డేట్కి రిలీజ్ అవ్వలేదు. దీనితో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో నెక్స్ట్ మూవీ అదిరాని కూడా ప్రశాంత్ వర్మ గారు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఆయన దగ్గర 10 సూపర్ హీరో కాన్సెప్ట్స్ ఉన్నాయట. ఒక్క కాన్సెప్ట్తోనే జనాలకి పిచ్చెక్కించేశారు. అలాంటిది 10 కాన్సెప్ట్స్ అంటే ఇక ఫ్యాన్స్కు పండగే. ఓకే, అండ్ నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద థియరీస్ బిహైండ్ జై హనుమాన్. హనుమాన్ క్లైమాక్స్ సీన్లో హనుమంతుడు ఈ రుద్రమణి పగిలిపోయినప్పుడు చాలామంది అసురులు పుట్టుకొస్తారు, అంటే అది ఒక కొత్త యుద్ధానికి దారితీస్తుంది. ఇన్నాళ్ళు రుద్రమణి ప్రపంచాన్ని ఈ రుద్రమణి కాపాడుతూ వచ్చింది. ఇక అదే పగిలిపోయినప్పుడు ఈ లోకానికి రక్షణ ఎక్కడ? అదే కాక కొత్త అసురులు పుట్టుకొచ్చారు. అదే కాక ఆంజనేయుడు రక్తపు చుక్క మన హీరో అయిన హనుమంతు కంట్లో పడుతుంది. కాబట్టి హనుమంతుకి ఇంకా బలమైన శక్తులు రావచ్చు, అంటే థియరీ. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. హనుమంతుడు రాముడికి ఒక మాట ఇచ్చాడు అని విభీషణుడు చెప్తాడు. మేబీ ఆ పని లోకాన్ని భవిష్యత్తు నుంచి వచ్చే ఉపద్రవాల నుండి కాపాడడం అయి ఉండొచ్చు, చెప్పలేం. నిజంగా ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. అలాగే క్లైమాక్స్ సీన్లో ఒక చిన్న డీటెయిల్ గమనించారా? హనుమంతుడికి ఒక ఎర్రని వస్త్రం వచ్చి ఎత్తుకుంటుంది, ఐ మీన్ హీరో హనుమంతుకి. నార్మల్గా అది సూపర్ హీరోకి గుర్తు, అంటే ఎస్, మన హనుమంతు కూడా సూపర్ హీరో అయిపోయాడు. అలాగే మూవీలో హనుమమణి, అదే హనుమరుద్రమణి ఏర్పడడానికి వెనకాల ఒక పెద్ద చాలా స్టోరీనే ఉంది. ఇది ప్రశాంత్ వర్మ గారు చెప్పుకొచ్చారు. రామాయణం చదువుతున్నప్పుడు ప్రశాంత్ వర్మ గారు ఆ రామాయణంలో హనుమంతుడి చిమట చుక్క ఒక ముసలిపై పడి మకరధ్వజుడు అనే ఒక బలశాలి పుట్టుకొస్తాడంట. హనుమంతుడి చెమటకి అంత శక్తి ఉన్నప్పుడు అదే రక్తపు చుక్కకు ఇంకెంత బలం ఉంటుందని మన ప్రశాంత్ వర్మ గారు ఆలోచించి ఈ స్టోరీ రాసుకున్నారట. వావ్, వాట్ ఎ విషన్, వాట్ ఎ థాట్. పిక్చర్లో అయిపోయారు ఆడియన్స్ అందరు థియేటర్లో. ఒకటా రెండా మూవీలో ఎన్నో హై మూమెంట్స్ ఉన్నాయి. ఇక మూవీలో గెటప్ సీన్ రాకేష్ మాస్టర్ గారి కామెడీ అయితే వేరే లెవెల్ అసలు. అలాగే సత్య కూడా అదేనండి, అతని జుట్టు చుట్టూ ఒక పక్షి తిరుగుతుంటుంది కదా, పిచ్చుగూడు అని రెఫరెన్స్గా చేసుకొని. నిజంగా ఆ సీన్స్ వచ్చినప్పుడు ప్రజలు, ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు. అంత బాగా ఉంది వాళ్ళ కామెడీ. మన బ్యాడ్ లక్ ఏంటంటే రాకేష్ మాస్టర్ గారిని కోల్పోయాం. ఆయన కూడా ఉండుంటే ఆయనకి ఇంకా వేరే మూవీస్లో మంచి క్యారెక్టర్స్ రోల్స్ వచ్చే ఉండేవి. సకల శుభనిధిం సత్వవేగాళవేద్యం రం 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 రాక్షసాంతం
సకల దిశయశం రామదూతం నమామి. ఒక్కొక్క సాంగ్కి గూస్ బంప్స్ అంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్, నిజంగా సూపర్. ఈ మూవీకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నమాట. ఒకరు గౌరహరి గారు, 2 అనుదీప్ దేవ్ గారు అండ్ 3 సౌరభ్ కృష్ణ గారు. వీరి ముగ్గురి కాంబినేషన్లో మ్యూజిక్ చాలా అద్భుతంగా చేశారు. మీకు పర్సనల్గా ఏ సాంగ్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో ఇవి అనమాట హనుమాన్ 2కి ఉన్న థియరీస్. ఏంటి ఇంకా కావాలా? అయితే హనుమాన్ మూవీపై మైక్రో డీటెయిల్స్పై వీడియో చేస్తా. హనుమాన్ మూవీ ఓటీటీలోకి వచ్చిన వెంటనే చేస్తా. మనకంత సీన్ లేదు, జస్ట్ కిడింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే వీడియోలు ఊరికే రావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్. ఎంపవర్మెంట్ అకాడమీ బై టారో ట్రేడర్ హరీష్. ఈ ఛానల్లో మీకు మోటివేషనల్ వీడియోస్, బిజినెస్ స్ట్రాటజీస్, అలాగే స్టాటిస్టిక్స్ అన్ని నేర్పిస్తారు. అలాగే ఎవరికైనా టారో ట్రేడింగ్ అండ్ న్యూమరాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈయనని సంప్రదించండి.